అందరికీ నమస్కారం. కామేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు మన కామేశ్వరి కిచెన్లో నేను తయారు చేసి చూపించే వంటకం సొరకాయ టమాటా పచ్చడి. సొరకాయ అయినా ఆనపకాయ అయినా ఏదైనా పర్వాలేదు. ఇలా కలిపి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది గెస్టులు వచ్చినప్పుడు మనకి పచ్చడి తక్కువ అవుతుందని భయం ఉండదు. కాస్త క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అందువలన ఇలా చేసుకునేప్పుడు కలగల పచ్చడి చేయాలంటే మనం దీంట్లోకి దోసకాయ తీసుకోవచ్చు, వంకాయ తీసుకోవచ్చు, అలాగే బీరకాయ కూడా వాడచ్చు. ఇంక వీటికి ఏమేం కావాలో కూడా చెప్పేస్తాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. వీటిని మనం శుభ్రం కడిగేసి తొడిమలు తీసి పచ్చిమిరపకాయలకి కొత్తిమీర సన్నగా తరిగేసి ఉంచుకోవాలి. ఆ రెండు కడిగి శుభ్రంగా చేసేసాకనే వాటిని తరిగి పెట్టుకోవాలి. అలాగే మనం ఈ పచ్చడి చేసే ముందర ఆనపకాయ ముక్కలు చిన్నగా ఇలా తరుక్కోవాలి. టమాటా ముక్కలు కూడా చిన్నగా తరుక్కుంటే తొందరగా మగ్గుతుంది, పచ్చి ఉండకుండా. అలాగే ఇందులో కావాల్సిన దినుసులు ఏంటంటే పసుపు, ఉప్పు, రాళ్ళ ఉప్పు అయినా పర్లేదు, ఎందుకంటే మగ్గేటప్పుడు వేసేస్తాం కాబట్టి మగ్గిపోతుంది. ఇంకా పోపు దినుసులు ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. అంటే ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తాం, ఎండుమిరపకాయలు కూడా వేస్తాం. అలాగే మనం ఇందులో కాస్త ఇంగు వేసుకోవాలి, 2-3 స్పూన్లు ఇంగు వేసుకోవాలి. అలాగే కొంచెం నూనె, పప్పు నూనె. టమాటా పచ్చడి తయారు చేసుకుందాం. తయారు చేసుకునే ముందరే మనం కడాయి స్టవ్ మీద పెట్టాలి. పెట్టి ఒక 4 స్పూన్లు నూనె వేయాలి. ఇది మన పచ్చడికి ఎప్పుడు కూడా పప్పు నూనె వాడతాం కాబట్టి అదే వాడాలి. పల్లి అంటే వేసిన నూనె అయినా వాడచ్చు, నువ్వు పప్పు నూనె అయినా వాడచ్చు. మనం నూనె వేడెక్కాక మనం పోపు వేయించుకుందాం. నూనె వేడెక్కింది. ముందుగా శనగపప్పు 2 స్పూన్స్ వేసాం. ఇంకొక స్పూన్ కూడా వేయచ్చు, ఎందుకంటే పోపు చివరిలో కూడా కలపాలి కదా. మినపప్పు 1 స్పూన్ చాలు. ఆవాలు 1 స్పూను. కొద్దిగా జీలకర్ర, ఇది కూడా ఎక్కువ వేయక్కర్లేదు జీలకర్ర. పోపు వేయించుకోవాలి. మనం ముందు పోపు వేయించి పెట్టేసుకుంటే తర్వాత అవన్నీ మగ్గించుకోవాలి కాబట్టి మనం కడాయి మనకు ఫ్రీ అయిపోతుంది. ఈలోగా పోపు కూడా చల్లారుతుంది మనకి. పోపు వేగిందండి. ఇందులో ఎండుమిరపకాయలు, అంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం, కానీ ఎండుమిరపకాయలు కూడా వేయాలి పోపులో, అప్పుడే పచ్చడికి రూపం బాగుంటుంది. ఇప్పుడు ఎన్ని ఒక 10 ఎండుమిరపకాయలు వేసాను నేను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం సరిగ్గా సరిపోతుంది. టమాటా పులుపుకి, ఆనపకాయ కమ్మదనానికి వాటికి. చూసారు, పోపు ఎప్పుడు ఎలా ఎలా ఎర్రగా వేగాలి. అంటే పచ్చి పచ్చిగా ఉంటే పచ్చడికి టేస్ట్ రాదు. పోపు ఎప్పుడు కూడా పట్టుపచ్చలాడేలాగా బాగా వేగాలి. పప్పులు వేగాలి, ఆవాలు కూడా వేగాలి. ఆవాలకి 7 పొరలు ఉంటాయంటారు. మనం ఊరికే ఇలా వేయగానే వేగిపోతాయి అనుకుంటాం, కానీ అది వేగడానికి టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా వేగిపోయింది పోపు. చక్కగా ఉంది కదా. స్టవ్ పెట్టేస్తాను. పోపు వేరే దానిలోకి మార్చేసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించుకొని ఇందులో ఇంకొంచెం కొద్దిగా నూనె వేద్దాం.
నేను అన్ని మగ్గాలి కాబట్టి ఇంకొక 4 స్పూన్లు పడుతుంది నూనె. తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఇవి వేసేస్తాను ఇందులో. అలాగే వాటితో పాటు కడిగి తరుక్కున్న టమాటా ముక్కలు కూడా. పైకి కిందకి ఇలా తిరుగుతాం. అలాగే పసుపు. ఇందులో కూడా మనం ఈ ముక్కలు మగ్గేటప్పుడే వేస్తే పచ్చడికి సువాసన బాగా పడుతుంది, పోపులో వేసేదానికన్నా కూడా. నాకు టమాటా పులుసు సరిపోదని చెప్పాను కదా, అందుకని కొద్దిగా వేసాం వేయలేదు అన్నట్టు కొంచెం కొంచెం చింతపండు వేస్తాను. సాల్ట్ కూడా. సాల్ట్ వేయాలంటే చేత్తోనే అలవాటు ఉంది, ఎందుకంటే సమానంగా పడుతుంది. ఉప్పు వేసి చాలా మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు సమానంగా వేసేస్తున్నాను, ఇంకా వేయక్కర్లేదు. స్పూన్తో అయితే ఒక 1½ స్పూన్ వేస్తే సరిపోతుంది, కానీ రావడం ఉంటుంది కాబట్టి ఆ జాతరలో చూసి వేసుకోవాలి. ఎక్కువైతే కష్టం అయిపోతుంది. అలాగే వీటితో పాటు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసేసేయాలి. వేసి మూత పెట్టేద్దాం. కొత్తిమీర మనం కొంచెం గార్నిషింగ్ వేసిన పచ్చడితో కూడా మగ్గితే చాలా రుచిగా సువాసనగా ఉంటుంది. ఈ పచ్చడికి ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను, ఎందుకంటే కారం పులుపు ఉప్పు అని సమానంగా పడితేనే పచ్చడి రుచి వస్తుంది. లేకపోతే ఆనపకాయ చప్పగా ఉంటుంది కాబట్టి మనకి దానికి ఏం రుచి రాదు ఎక్కువ. ఇంకా వేయాల్సినవన్నీ కూడా తగు మోతాదులో వేయాలి. ఇదిగోండి మగ్గిపోతాయి, ఇట్లా మగ్గిపోతాయి. మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి మనం మూత పెట్టేస్తే చక్కగా కొద్దిగా నీరు వస్తుంది, దాంతో వాటిలోంచి నీరు వచ్చి నీటితో పాటు మగ్గిపోతాయి.
మూత పెట్టేద్దాం. చూస్తే మగ్గిపోయి ఉంటాయి. దాన్ని కలిపి చూద్దామండి. చూసానే మగ్గుతున్నాయి, నీరు వచ్చింది. ఆనపకాయ కదా, ఆనపకాయ టమాటా అంతా ఉన్నదంతా నీరే. అందుకే వేసే నూనె ఏదో ముందరే వేసేసుకోవాలి మనం, లేకపోతే ఉత్త నీరు ఉడుతున్నట్టు ఉంటుంది పచ్చడి. అలాగే మగ్గేటప్పుడు కూడా బాగా నీరంతా తీరిపోయేంత మగ్గించుకోవాలి పచ్చడికి. మనం నీరు పోయకుండానే నీరు వచ్చేస్తుంది చూడండి. మూత పెట్టేసి మెత్తగా ఉడికిపోయి చూడండి. ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ చక్కగా మెత్తగా మగ్గాయి. ఇప్పుడు ఇవి చల్లారాక ముందుగా పోపు గ్రైండ్ చేసేసుకుని మనం మిక్సీలో, ఆ తర్వాత ఇది కూడా వేసేసి మనం మిక్సీలో గ్రైండ్ చేయాలి కొద్దిగా. అంటే మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేయాలి. బరకగా రుబ్బుకున్న పచ్చడి గిన్నెలోకి తీసేసుకున్నాక మనం కొన్ని పోపు గింజలు ఉంచుతాం కదా పచ్చళ్ళు కలపడానికి, అవి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అవి ఎలాగో నేను వరుసగా చూపిస్తాను. ముందర మిక్సీలో వేసి చల్లారాక మిక్సీలో వేసాక చూపిస్తాను. పోపు గ్రైండ్ చేయగానే పోపుని పచ్చళ్ళు కలిపేసుకుంటాం. అంటే డైరెక్ట్గా కలుపుకోక్కర్లేదు, జస్ట్ పైన మనం అలా చల్లేసి ఉంచాలి. వడ్డించుకునే ముందర కలిపితే పోపు ఫ్రెష్గా ఉంటుంది, పటపట్లాడుతూ. ముందర వేస్తే పోపు నానిపోతుంది. పచ్చడి అంతా ఒక ఎత్తు, ఈ చికెన్ చేసి గార్నిషింగ్ ఒక ఎత్తు. ఎప్పుడైనా సరే చూసారు కదా, వేసేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర అందులో మనం పచ్చళ్ళలో వేసి రుబ్బాం, కానీ జస్ట్ ఇది సువాసన చక్కగా ఉంటుంది, కొత్తిమీర సువాసన. అప్పటికప్పుడు వేస్తే పైన ఎక్కువ వేయకూడదు. చూసారు కదా, ఆనపకాయ టమాటా కలిపి చేసిన పచ్చడి ఇది. మనకి క్యాటరింగ్లో ఎక్కువ వడ్డిస్తూ ఉంటారు ఇది. ఎందుకంటే మన పచ్చడి అంటే బీరకాయ పచ్చడి ఏదేదో అనుకుంటూ ఉంటాం, కానీ ఇలా చేస్తారు వాళ్ళు. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. మరి ఒక సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.